వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రభుత్వం చేసిన మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముందు ఎలక్షన్ కి ప్రామిస్ చేసినట్టుగా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో ఇస్తామని ఏదైతే అన్నారో ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి అవ్వంగానే మొట్టమొదటిగా ఫ్రీ ఉచిత ట్రాన్స్పోర్ట్ మీద సంతకం చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మన తరఫున మా డిపో తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహిళలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల దాటిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వం ఉత్సవాలు జరుపుకోవాలి. అదేవిధంగా 6,680 కోట్లు ఆదా చేసిన మహిళలకు నిజంగా మనందరి మహిళలందరూ కూడా ఆదా చేశారు. ఈరోజు కార్పొరేషన్ కి ప్రభుత్వం ఇవ్వబోతుంది 680 కోట్లు. చాలా వరకు మొట్టమొదటిగా ఆర్టీసీ ఫ్రీ బస్సు ఉచిత బస్సు పెడితే ఇక కార్పొరేషన్ మూతపడిపోతుంది, చాలా మంది వక్రీభవించే మాట వస్తుంది. ఈ రోజు మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు గతంలో చాలా వరకు బస్ స్టాండ్ లో చూస్తే మన చిన్నప్పుడు చూస్తే చాలా కిటికీలు ఆడిపోతా ఉండేది. మళ్ళీ ఈ రోజు చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. వస్తా ఉంటే చాలా బస్సులు కనపడ్డాయి. మధ్యలో 10 సంవత్సరాలు కూడా బస్సులు కనపడలేదు. మళ్ళీ మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు మన బస్ స్టాండ్ మన డిపో చాలా కలకలలాడిపోతుంది. మహిళలకి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉచిత ట్రాన్స్పోర్ట్ ఈ రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే మన ఆర్థికంగా ఉన్నాడా లేదా, ఉద్యోగస్తుడా, స్టూడెంటా అనే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క మహిళ అంటే చాలు వాళ్ళందరికీ ఈరోజు ఉద్యోగంలో కూడా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన మహిళలందరికీ ప్రభుత్వం తరఫున ఈరోజు మనం అందరం మన తరఫున మహిళల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇంతకుముందు చాలా మంది పిల్లలు చదువుకునే రోజుల్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా క్యూలో ఉండేవాళ్ళం బస్ పాసుల కొరకు. ఈ అవసరం రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ 0 ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో ఈరోజు పిల్లలందరూ కూడా ఆనందంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. మహిళలు ఇక్కడి నుంచి భద్రాచలం కానీ, ఎక్కడో దశర్ల కానీ, దుమ్మడం కానీ, అలానే మొట్టమొదటిగా మా వెంకటరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళ మహిళలు కూడా ఆదాయం చేశారు. వాళ్ళు కూడా ఆదాయం, మా వెంకటరెడ్డి గారికి కూడా ఆదాయం వచ్చింది. అలా ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం లేకుండా ఆదాయం వచ్చి ఇప్పుడు చాలా సంతోషంగా ఇక్కడ నుంచి చెర్ల వరకు కూడా ప్రయాణం చేసి ఈరోజు ఆదాయం చేసి, దానికి నిజంగా ఆర్టీసీ డిఎంఓ గారిని రాగానే నేను మారుమూల ప్రాంతాల్లో కూడా వేయాలి, మనం పల్లెల్లో మనం సిటీలో మనం ఈ రోడ్ వెంబడి కాదంటే ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడికి చేసిన భద్రాచలం డిపో ఉద్యోగులకు మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మనము అమలు పరిచిన కార్యక్రమం ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకం. సో మహాలక్ష్మి పథకం అనేది డిసెంబర్ 9 తారీఖున 2023 రోజు మనము ఈ ఎక్స్ప్రెస్ బస్ మరియు పల్లెలు బస్సుల్లో మహిళలందరికీ, తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని మనం కల్పించడం జరిగింది. అందులో కల్పించడం ద్వారా మనము ఈ రోజు వరకు 200 కోట్ల మంది మహిళా ప్యాసింజర్స్ అందరూ కూడా ప్రయాణం చేసి వారు 6,680 కోట్ల ఆదాయాన్ని ఆదా చేశారు అని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకునే సందర్భం ఉంది. మన భద్రాచలం డిపో వచ్చినట్టయితే మనం ఇప్పటి వరకు సగటున 47 కోట్ల వరకు మన భద్రాచలం డిపో ఉన్న బస్సుల్లో తిరిగిన ప్రయాణికులకు అందరికీ కూడా ఆదా చేయడం జరిగింది. యావరేజ్ గా 7 లక్షలు అంటే ఒక రోజుకు మనం బస్సుల్లో తిరిగిన భద్రాచలం డిపో బస్సులో తిరిగిన మహిళలు అంటే ఇక్కడ ఉన్న నియర్ బై ఉన్న మహిళలందరూ ప్రయాణం చేయడం వల్ల వాళ్ళు 7 లక్షల ఆదాయాన్ని రోజుకు ఆదా చేసుకున్నారు. అంతేకాకుండా రోజుకు మన బస్సులలో 14,000 మంది, సుమారు 14,000 మంది ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు మన బస్సులలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీ యొక్క పురోగతి కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇంతకుముందు 60-70% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 90-100 వరకు వెళ్ళింది. సో అందరు కూడా మన దీనికి 2 ముఖ్య ఉద్దేశాలు. మరి మహిళలందరినీ ఆర్థికంగా స్వావలంబనంగా, మరి విద్యార్థులకు కూడా అందరికి కూడా వాళ్ళకు ఇలాంటి ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా మరి అందరికీ ఉచిత పథకం
ఏర్పాటు చేయడం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందండి. ప్రతిరోజు ప్రతి మహిళ తను వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రవాణా అనేది ఖచ్చితంగా చేయాలి. అలా చేసే క్రమంలో తాను సంపాదించే ధనంలో ఎంతో మంది మేర ఈ ఆర్టీసీ బస్సులకే కానీ ప్రైవేట్ బస్సులకే కానీ పెట్టాల్సి వస్తుంది. ఆ ధనాన్ని తన కుటుంబ పోషణకే కానీ తను చేసే వ్యాపార పరంగా కానీ ఈ రోజు మలుచుకుంటుంది అంటే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ పీవస్ తీసుకురావే దానికి ఒక కారణం అని అనుకుంటున్నాను. అలాగే ఈ రోజు మహిళలకి ఎక్కడ ప్రొటెక్షన్ లేదండి, ఎటెళ్ళినా చిన్న చూపే. అందుకని మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు అనే పథకం ద్వారా మనకు ఎంతో గౌరవం ఇచ్చారు, ఎంతో అగ్రస్థానం ఇచ్చారు. అలాగే మన దేశంలో కూడా ప్రతి మహిళకి ఎంతో గౌరవం ఉందండి. కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ముందు మహిళల్ని ముందుంచడం ద్వారా మహిళా శక్తిని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్క మహిళని గౌరవించాలని, ప్రతి మహిళలో ఒక అమ్మని, అక్కని, చెల్లిని చూసుకోవాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇలా 200 కోట్ల మంది మహిళలు ఈ రోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేశారని చెప్పుకోవడానికి ఎంతో గౌరవంగా ఉంది. అంతేకాకుండా ఈ 6,680 కోట్ల ధనాన్ని ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర మహిళలు ఈరోజు దాచుకున్నారు అంటే, ఈ రోజు దాని ద్వారా లబ్ధి పొందారు అంటే ఇది ఖచ్చితంగా మన గౌరవనీయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఈ సభాముఖంగా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.